ఇంకా ఔటర్ పాడి ఆవు అంటే మనకు తెలుసు కదా, ఫ్రీగా మనకు పాలు ఇచ్చేటువంటి ఆవు ఉంటే పాలు రోజు పిండుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఔటరు. ఇప్పుడు బడా కంపెనీలకు అదొక పాడి ఆవులాగా ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ లో వస్తున్నటువంటి టోల్ గేట్లను నిర్మించుకొని కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నటువంటి వైనం ఇది. యథేచ్ఛగా రోడ్డు పైన అందరికీ కనపడే బహిరంగ రాష్ట్రం ఇది. కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును ఉచితార్థంగా ప్రభుత్వాలు వారికి కట్టబెడుతున్నటువంటి వైన్యాన్ని మనం ఒకసారి చూద్దాం. మంచి ఆర్టికల్ గా ఇది చూడొచ్చు. ఔటర్ పాడి ఆవు రోజు చీకటి పడేసరికి 2 కోట్ల టోల్, రోజుకు ఒకసారి 2 కోట్ల డీలు వాళ్ళకి వస్తా ఉంది. టోల్ తోటి ప్రజల నుండి వసూలు చేస్తున్నటువంటి, ఆ రోడ్డు మీద నడిచినందుకు ప్రజల నుండి వసూలు చేస్తున్నటువంటి 2 కోట్ల రూపాయలు రోజుకు వారికి వస్తున్నటువంటి వైన్యము ఇది. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వాలు ఇట్లాంటి ఎన్నో రకాలుగా ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి కోట్లాది రూపాయలను పన్నంగా వారికి కట్టబెడుతున్నటువంటి వైన్యము ప్రజల యొక్క సొమ్మును. ప్రైవేట్కి ఇచ్చిన 16 నెలల్లో 1000 కోట్లు. ఐఆర్బి కంపెనీకి 330 ఏళ్ల పాటు డబ్బు 3 దశాబ్దాల లీజుకు చెల్లించింది కేవలం 7,380 కోట్లే. అంటే 3 దశాబ్దాలకు వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించేది ఇది మాత్రమే. కానీ వారికి రోజుకు 2 కోట్ల రూపాయలు మాత్రం వస్తున్నాయంటే వారికి ఒక 2-3 నెలలు, దాదాపు 8 నుంచి 9 నెలల్లో వాళ్ళు ప్రభుత్వానికి కట్టినటువంటి అన్ని కూడా వచ్చేస్తాయి అన్నట్టు. అంటే ఎంత దుర్మార్గం. 3 దశాబ్దాల పాటు వాళ్ళు యథేచ్ఛగా వసూలు చేసుకోవచ్చు. రోడ్ల మీద నడుస్తున్నటువంటి వారిని, అక్కడ వెళ్తున్నటువంటి బళ్ళ పైన కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నటువంటి బడా సంస్థలు ఎంత దుర్మార్గంగా ఇది లీజు పోతుందో ఒకసారి చూడాలి. ప్రభుత్వాలకు తెలుసు, ఇవన్నీ కూడా అధికారులకు తెలుసు, ప్రభుత్వ పరిపాలకులకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికి తెలుసు. అయినా ఇది యథేచ్ఛగా నడుస్తున్నటువంటి వైన్యం ఇది. 3 దశాబ్దాల లీజుకు చెల్లించేది 7,380 కోట్లే. 8-9 ఏళ్లలో ఆ సొమ్ము టోల్ ద్వారా రికవరీ మొత్తం వాళ్ళకు 8-9 నెలల్లో మొత్తం రికవరీ అయితే వాళ్ళకి ఇచ్చింది మాత్రము 3 దశాబ్దాల పాటు వాళ్ళకు, అంటే 30 ఏళ్ల పాటు వాళ్ళకు డబ్బుల వర్షము కురిపిస్తూనే ఉంటుంది. పాలు కంటే కూడా ఇక వర్షమనే చెప్పాలి, డబ్బుల వర్షమే కురిపించడమే రోజు కూడా వాళ్ళకు వచ్చినటువంటి 2024 ప్రతి నెల వచ్చినటువంటి రాబడి కోట్లలో, 24లో ప్రతి నెల వాళ్ళకు వచ్చినటువంటి కోట్లలో ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. 24లో జనవరి 59.3 కోట్లు, ఇది కోట్లలో మొత్తం కూడా. ఫిబ్రవరిలో 58.9, మార్చి 63.1, ఏప్రిల్లో 60.2, మేలో 62.7, జూన్లో 63.1, జూలైలో 63.3, ఆగస్టులో 68.7, సెప్టెంబర్లో 60.7, అక్టోబర్లో 67.0, నవంబర్లో 65.9, డిసెంబర్లో 71.3. ఇంకా రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఒక సంవత్సరంలోనే మనం చూడొచ్చు 59 నుంచి మొదలైనటువంటిది కోట్లలో ఇప్పుడు 71 చేరుకుందంటే ఇంకా రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి సంఖ్య రోజుకు పెరుగుతూనే ఉంటుంది, సంవత్సరాల కొద్ది పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళకు 3 సంవత్సరాలు ఎంత ఆదాయము వాళ్ళకు వస్తుందో చూడండి. మొత్తము 764.2 కోట్లు అప్పుడే ఒక సంవత్సరానికి వచ్చేసాయి. వాళ్ళు కట్టింది ఎంత? 7,380 కోట్లు మాత్రమే. 700 ఒక సంవత్సరంలో వచ్చేసినాయి. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలిసి జరిగేటువంటి తంతు ఇది. తెలియకుండా జరిగే వేల కోట్ల రూపాయలను, లక్షల కోట్ల, ఇక రాష్ట్రం అప్పులు కాదంటే ఎందుకు కాదు. ఇంత దుర్మార్గంగా పోతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణకు వేలం పాట దక్కించుకున్న ప్రైవేట్ సంస్థకు కాసుల పంట పండుతుంది. 7,980 కోట్లకే 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు తొలి 16 నెలలకే ఏకంగా 1000 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ సహా దేశవ్యాప్తంగా 17 రోడ్డు ప్రాజెక్టుల నిర్వహణ, టోల్ వసూలు చేపడుతున్నటువంటి ఐఆర్ఐ కంపెనీలు అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి రెండో ప్రాజెక్టుగా మన ఓఆర్ఆర్ నిలిచింది. ఉత్తర దక్షిణ భారత దేశాలను కలుపుకున్నటువంటి
444 నుంచి మాత్రమే హైదరాబాద్ ఓఆర్ఆర్ కన్నా ఎక్కువ ఆదాయం ఈ సంస్థకు వస్తుంది. ప్రతి నెల టోల్ ఆదాయం 4% నుంచి 10% పెరుగుతుంది. 2024 సంవత్సరంలో ఏకంగా 764 కోట్ల ఆదాయం వచ్చింది. బంగారు బాతు లాంటి ఔటర్ను అమ్మారంటూ గతంలో ఆంధ్రజ్యోతి రాసిన కథనం తాజా గణాంకాలతో నిజమైంది. వచ్చే 30 ఏళ్లలో సదర్ కంపెనీ 1000 కోట్ల ప్రాజెక్టు ద్వారా ఆర్జించనుంది. దేశంలోనే ఏ మహానగరానికి లేని విధంగా హైదరాబాద్ చుట్టూరా 158 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి జవహర్లాల్ నెహ్రూ రింగ్ రోడ్డుతో వారికి వచ్చినటువంటి ఆదాయము ఎంత గణనీయంగా ఉందో చూడండి. వేల కోట్లకు వాళ్ళు పరిగెత్తే ఒక పరిస్థితి, వారికి రోజు కూడా కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళు అర్జిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాటిని నియంత్రించి ప్రజల యొక్క ఆదాయానికి గండి కొడుతున్నటువంటి, ప్రభుత్వ ఆదాయానికి ఇటు ప్రజల ఆదాయానికి గండి కొడుతున్నటువంటి ఇటువంటి వాటిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంపై కేంద్రం నజర్, కేంద్రమే చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర సర్కార్ లేఖ, ఏ పథకంలో చేర్చాలన్న దానిపై కేంద్రం ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వానికి రేఖ రాయాలనే నిర్ణయంతో కన్సల్టెన్సీ సంస్థ కోసం మరోసారి టెండర్ల ఆహ్వానము. దక్షిణానికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు RRR ను నిర్మించడానికి కేంద్రమే నజరు పెట్టిందట. దక్షిణ భాగానికి సంబంధించినటువంటి వాటిని నిర్మించడానికి దీంతో కొంత విసులుబాటు అయ్యే అవకాశం ఉంది. కానీ ఇటువంటి తప్పులు మాత్రం చేయొద్దు. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు ఇచ్చినటువంటి కంపెనీకి ఇవ్వడంతో, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంతో ఇది ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏదో ఒక రకమైన అభివృద్ధి జరుగుతుంది. కానీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఇంత దారుణంగా వేలాది కోట్ల రూపాయలను వారు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకొని ప్రభుత్వమే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి వారి యొక్క టెండర్లను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి వెంటనే ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రభుత్వమైనా నిర్వహించుకుని ఆ టోల్గేట్ వసూలును చేయాలి. మళ్ళీ ఇదే కాకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి టోల్గేట్ ఫీజును పెంచుతుంటారు. అంటే ఎంత దారుణంగా వారికి అప్పగించిందో ప్రభుత్వాలు చూడాలి. వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఇక్కడ వస్తున్నటువంటి వాటి మీద సమగ్రమైనటువంటి రిపోర్టును తీసుకొని చర్యలు తీసుకొని వెంటనే ఈ లీజ్ సిస్టాన్ని రద్దు చేయాల్సినటువంటి